ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే. 2014వ సంవత్సరం నుండి మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డే అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా యోగా అంటే ఏమిటి, యోగ విద్య ద్వారా మనకేంటి లాభం అన్న విషయాలు గతంలో కొద్దిమందికి మాత్రమే తెలిసేది. కానీ ఇంటర్నేషనల్ యోగా డేని ఎప్పుడైతే వెలుగులోకి తీసుకొచ్చారో అప్పుడు ప్రతి గడపలోనూ, ప్రతి విద్యాలయంలోనూ, ప్రతి ఒక్కరిలోనూ యోగా విద్యపై అవగాహన ఏర్పడింది. అదొక శారీరక వ్యాయామం అని కొంతమంది అనుకుంటుంటారు. మరికొంతమంది అది ఆధ్యాత్మికంగా భగవంతునికి దగ్గరగా చేర్చే ఒక వ్యాయామం, ఒక శారీరక ప్రక్రియ అని మరికొందరు అంటూ ఉంటారు. ఏది ఏమైనా యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో ముఖ్యంగా ఈరోజు 2024 వరల్డ్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్న నినాదంతో మన ముందుకు వచ్చింది. మరి ఈ సందర్భంగా కర్నూలు నగరంలో 30 సంవత్సరాలుగా యోగా ఇన్స్ట్రక్టర్గా ఉన్నటువంటి శ్రీ బి శేషఫణి గారిని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. వారిని అడిగి యోగా గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సో శేషఫణి గారు మనతో ఉన్నారండి. వీరు యోగా ఇన్స్ట్రక్టర్గా 30 ఏళ్ల నుంచి కర్నూలు నగరంలో మరి ఇక్కడ స్టేడియంలో ఉన్నారు. సో వీరిని అడిగి యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శేషఫణి గారు. నమస్కారం అండి. మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అట్ ది సేమ్ టైం ఆల్ టు ఆల్ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. యోగా గురించి మనం మాట్లాడుకునే ముందు 30 ఏళ్ల నుంచి యోగాలో ఉన్నారు. యోగా ఇన్స్ట్రక్టర్గా చాలామందికి యోగాపై అవగాహన కల్పిస్తూ మీరు వ్యాయామాలు వాట్ ఈస్ ద యోగా? యోగా అంటే ఏంటి? యోగా అంటే కలయిక అంటే మన శరీరము మనసును ఒకే మార్గంలో కలిపి చేసేదాన్ని యోగా అంటారు. ఆసనము అంటే ఒకే స్థితిలో నిశ్చలగా నిలకడగా ఉండే దానిని ఆసనం అంటే మనసు శరీరమును కలిపి ఒకే మార్గంలో నడిపి చేసేదాన్ని యోగాసనము అంటారు. ఈ యోగాసనాలు చేయడం వల్ల మన శరీరానికి ఉల్లాసము, ఉత్సాహం కలిగిస్తుంది. అలాగే మన బాడీ వెయిట్ తగ్గుతాము, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఫ్యాట్ తగ్గుతున్నాం. తర్వాత రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మన బాడీలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందో ఎలాంటి డిసీజ్ రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. మరి మీరు యోగా ఇన్స్ట్రక్టర్గా 30 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, గతంలో అంటే 30 ముందు యోగా ఎట్లా ఉండిందంటే యోగా విద్యపై అవగాహన ఎట్లా ఉంది, ఇప్పుడు నేడు పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఇంత ముందుకు యోగా అంటే చాలామందికి అవగాహన లేదు. ఎవరో పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, ఋషులు వాళ్ళు చేస్తుంటారనే అవగాహన. ఈ ఇంటర్నేషనల్ యోగా డే జరిపిన 10 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది. యోగా వల్ల బెనిఫిట్స్ తెలుసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం బాగా అందరూ అభివృద్ధికి చేసి డే బై డే యోగా చేయాలని ఉత్సాహంగా ఉన్నారు అందరు ప్రజలు. మరి కర్నూలు నగరంలో మీరు 30 ఏళ్ళుగా ఉన్నారు కదండి, ఈ యోగా ఎక్కువగా ఎవరికి ఇస్తూ ఉంటారు? అంటే స్టూడెంట్స్కా, లేకపోతే ఏజ్డ్ పర్సన్స్కా, లేదంటే ఏంటి, ఎవరికి ఇస్తూ? నేను ముఖ్యంగా స్టేడియంలో ఉన్నప్పుడు ఫ్రీ కోచ్ లేనప్పుడు నేనే చాలాసార్లు కోచింగ్ క్యాంపులు నడిపినాము. అలాగే పెద్ద వాళ్ళు విఐపీస్ అంటే ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు కానీ, కేఈ వాళ్ళు కానీ అట్లా పెద్ద వాళ్ళు నన్ను పిలిచినప్పుడు వాళ్ళ ఇండ్లకు పోయి నేను నేర్పిస్తుంటున్నాను. గత 35 సంవత్సరాలుగా నేను ప్రతి ఒక్కరికి యోగా చాలామందికి నేర్పించినాను. నేను కూడా 92 నుండి మొదలు పెట్టుకున్నాను. అలాగే డిస్టిక్, తర్వాత స్టేటు, తర్వాత అలాగే చాలా కాంపిటీషన్లు పాస్ అయ్యి ఇంటర్నేషనల్ కూడా పార్టిసిపేట్ అయ్యాను. తర్వాత పీజీ డిప్లొమా అయిపోయింది. ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే కూడా వారి ఇంటికి వచ్చి నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. నా పేరు బి శేషఫణి. సెల్ నెంబర్ 9304934408. శేషఫణి గారు, ఇప్పుడు యోగాసనాలు ఎటువంటి యోగాసనాలు మనం ఎక్కువగా వేస్తూ ఉండాలి, యోగాసనాలు అసలు వేయకూడదు అన్న వాటి గురించి తెలియజేస్తారా? యోగా అనేవి ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు కానీ మన బాడీ శరీరం ప్రకృతి మన బాడీ వెయిట్ని బట్టి కొన్ని ఆసనాలు చేయొచ్చు, కొన్ని ఆసనాలు చేయొచ్చు. రోజుగా నిదానంగా అవగాహన చేసుకుంటూ పోతే అన్ని ఆసనాలు చేయవచ్చు. కానీ కొన్ని గురువులతో సలహా తీసుకొని చేయడం మంచిది. మరి ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం కొన్ని యోగాసనాలను మీరు చేసి చూపిస్తారా? తప్పకుండా మేడం. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు పాద హస్తాసనం అనే ఒక ఆసనం చేసి చూపిస్తాను, మీరు చూడండి. దాని తర్వాత దాని బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు
సూర్య నమస్కారం చేస్తున్నాము. 12 కోర్సులు కలిసి ఒక సూర్య నమస్కారం. అంటే ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల బాడీ ఫార్వర్డ్ బెండింగ్, లెగ్ స్ట్రెచ్చింగ్, బ్యాక్ బెండింగ్ అనేది. కాబట్టి సూర్య నమస్కారం చాలా 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 ఇంపార్టెంట్. నేను చేసి చూపాను. 12 స్టెప్స్ ఉంటాయి. రెడీ? రెండు కాళ్ళను దూరం ఉంచి చేతులు బాగా స్ట్రెచ్ చేసి స్లోగా వెనక్కి. మూడు కాళ్ళను కలిపి బాగా అప్పర్ బాడీ స్ట్రెచ్ చేసి ముందుకు. పెంచుకోవాలి. 1 4 కుడికాలు ముందుకు, ఎడమ కాలునికి గాలి పీల్చుకుంటూ చేతులు పైకి. 5 చేతులు కింద, కుడికాలు ఎడమకాలు దగ్గరికి, పాదాలను స్ట్రెచ్ చేస్తుండాలి. పాదం నీలకరించాలి, కాసేపు ఉంచాలి. మళ్ళీ టోస్ మీదకి, అక్కడ కాసేపు ఉంచాలి. మరి పాదం టోస్ మీద. 6 2 మోకాళ్ళు, ఛాతీ, గడ్డం. 7 గాలి పీల్చుకుంటూ తలను పైకి బాగా వెనక్కి స్ట్రెచ్ చేసి ఉంచాలి. అనేది మన తల లోపలికి నుంచి పాదాలు స్ట్రెచ్ చేయాలి. 9 ఎడమకాలు ముందుకు, గాలి పీల్చుకుంటూ చేతుల పై. 10 ఈ కుడికాలు ఎడమకాల దగ్గర తీసుకొచ్చేసి బాగా స్ట్రెచ్ చేసి గాలి వదులుతూ ముందుకు. పదకొండు పన్నెండు అలా బాగా గాలి వదులుకోవడం, పీల్చుకోవడం. చెప్పండి. సూర్య సార్ ఇప్పుడు చేసే ఆసనము పాద హస్తాసనము. 2 కాళ్ళు కలిపి ఉంచాలి. చేతులు బాగా పైకెత్తి నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ ఆసనం పశ్చిమోత్తాసనం. చాపి మళ్ళీ ఫస్ట్ రెడీ. నెక్స్ట్ ఆసనం చేసేది పశ్చిమోత్తాసనం.
స్ట్రైట్గా కూర్చొని రెండు కాళ్ళు కలిపి ఉంచాలి, బాడీ స్ట్రైట్గా ఉంచాలి. రెండు చేతులు పక్క నుంచి తీసుకొని బాగా స్ట్రెచ్ చేసి గాలి వదులుతూ ఛాతి పొట్ట తల కాళ్ళకి తెలిచడానికి ట్రై చేసి ఉంచాలి. మరి తల పైకెత్తి గాలి పీల్చుకోవాలి, మళ్ళీ గాలి వదులుతూ మరి పీల్చుకోవడం, మళ్ళీ వదులుతూ మరి పీల్చుకుంటూ పైకి చేతులు పక్కకు మళ్ళీ ఇలా చేయడం వల్ల స్లోగా చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. గాలి వదిలినప్పుడు ముందుకు, గాలి పీల్చుకోవడం పైకి, అలా 2-3 సార్లు చేయడం మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఆసనం చక్రాసనం. రిపీట్. నెక్స్ట్ ఆసనం చక్రాసనము. వెల్లెలకల పడుకోవాలి, రెండు కాళ్ళను సీట్ దగ్గర తీసుకురావాలి, రెండు చేతులు తల వైపు ఉంచేసి రెండు అరచేతులు ఓపెన్ చేసేసి గాలి పీల్చుకుంటూ చేతుల మీదుగా బాగా నడుమును పైకెత్తి ఉంచాలి. మరి స్లోగా చేతుల మీదుగా బాడీ దించేసి కాళ్ళను ముందుకు చెప్పాలి. తర్వాత ప్రతి ఆసనం తర్వాత రిలాక్సేషన్ కంపల్సరీ. బాగా గాలి వదులుతున్నాను, పీల్చుకుంటున్నాను. నెక్స్ట్ ఆసనం ధనురాసనం. ధనురాసనం రెండు కాళ్ళను ఫోల్డ్ చేసి రెండు కాళ్ళు మడుగులు పట్టుకోవాలి, గాలి పీల్చుకుంటూ కాళ్ళను ఛాతీని పైకెత్తాలి. స్లోగా వీలైతే ముందుకు పైకి కిందికి అలాగే ప్రక్కలకు. నెక్స్ట్ ఆసనం భుజంగాసనం. సార్ ఈ ఆసనం వల్ల ఉపయోగాలు చెప్పలేదు. ధనురాసనం. ఎస్ చెప్పండి. ఈ ధనురాసనం ఉండొచ్చు. వద్దులేండి సార్, కూర్చోండి. ఈ ధనురాసనం చేయడం వల్ల మన బాడీ లెగ్స్కు, అబ్డామిన్, చేతులకు బాగా స్ట్రెంత్ వస్తుంది. అలాగే పొట్ట మీద ఉంటాం కాబట్టి బాగా జీర్ణశక్తి బాగా అవుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలాగే చేతులు కూడా మంచి బలం వస్తుంది. నెక్స్ట్ ఆసనం భుజంగాసనం. రెండు కాళ్ళు కలిపి ఉంచాలి, చేతులు ఛాతీకి ఇరువైపులా ఉంచాలి, నుదురు నేలకి అందించాలి, గాలి పీల్చుకుంటూ మళ్ళీ వదులుతాం.
మరి పీల్చుకుంటూ రిలాక్స్. ఈ భుజంగాసనం చేయడం వల్ల కూడా బాగా వెన్నుపూసకు స్ట్రెంత్ వస్తుంది, బలం వస్తుంది, వెన్ను నొప్పులు కూడా తగ్గుతుంటాయి. నెక్స్ట్ ఆసనము యోగ ముద్ర. యోగ ముద్ర గాలి వదులుతూ ముందుకు చూస్తూ తల నేల కానించడానికి ట్రై చేయాలి. మరి పీల్చుకుంటూ పైకి. మరి బాగా వదులుతూ వీలైనంత వరకు సీటును లేపకుండా అప్పర్ బాడీని మాత్రమే ముందుకు రాస్తూ తల నేల కాంచడానికి ట్రై చేయాలి. పీల్చుకుంటూ వదులుతూ. రిలాక్స్. ప్రతి ఆసనం తర్వాత రిలాక్సేషన్ కంపల్సరీ 2-3 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుపుకోవాలి. ఎందుకంటే మనం చేసినప్పుడు బాడీలో రక్తం ముందుకు వస్తుంటుంది, తర్వాత రిలాక్స్ పొజిషన్లో మళ్ళీ బాడీ శరీరం అంతా సప్లై అయిపోతుంటుంది. కాబట్టి ప్రతి ఆసనం తర్వాత గాలి వదలడం, పీల్చడం చాలా 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 ఇంపార్టెంట్. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి, గాలి పీల్చుకున్నప్పుడు పొట్టను ముందుకు తీసుకురావాలి యోగాలో. ఈ యోగ ముద్ర వల్ల పొట్టకు బాగా పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే పొట్ట మీద ప్రెషర్ అయ్యి మన బాడీలో ప్యాంక్రీస్ మీద ప్రెషర్ పడి ఇన్సులిన్ పదార్థం ఉపయోగం. ఈ ఇన్సులిన్ వల్ల షుగర్ తగ్గడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ ఆసనం గోముఖాసనం. నెక్స్ట్ ఆసనం గోముఖాసనం. 2 కాలు ముందు చాపించాలి, ఎడమ కాలు ఫోల్డ్ చేయాలి, ఎడమ మోకాలు ఇంకా కుడి మోకాలు ఉంచాలి. వీలైనంత కొద్ది 2 మోకాలను కల్పించడానికి ట్రై చేస్తుండాలి. కుడి చేయి పైకి, ఎడమ చేయికి. సేమ్ గాలి వదులుతూ ముందుకు. పీల్చుకుంటాయి. 3 వదులుతూ. అలా మనకు వీలైనంత కొరికి ఒక 10 times 12 times చేయడానికి ట్రై చేయాలి. రిలాక్స్. తర్వాత మళ్ళీ కాలు మార్చాలి. కుడి కాలు మీద ఎడమ మోకాలు. ఎప్పుడు ఎడమ చేతికి కుడి చేతి. 1 2 పీల్చుకో, వదులుతూ. ఈ గోముఖాసనం వల్ల కూడా చేతులకు మంచి బలం వస్తుంది. అలాగే పొట్ట మీద ప్రెషర్ అయ్యి పొట్ట కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది, ఫ్యాట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ జాను శీర్షాసనం. కుడికాలు మర్చి ఎడమ కాలు పెడకానించాలి. ఎడమ చేతితో ఎడమ కాలు బుట్టని వెళ్ళి పట్టుకోవాలి. కుడి చేయి కుడి మోకాలు లేకుండా బాగా ప్రెస్ చేసి ఉంచాలి. బాగా గాలి పీల్చుకొని వదులుతూ ముందు. పీల్చుకోవాలి, వదులుతూ.
పీల్చుకోండి. వదలదు. పీల్చుకోండి. అలాగే 2-3 సార్లు బాగా నార్మల్ బ్రీతింగ్, గాలి వదలడం, పీల్చుకోవడం, వదలడం, పీల్చుకోవడం. తర్వాత కుడికాలు ముందుకు, ఎడమ పాదాన్ని కుడి తొడక ఉంచాలి. సేమ్ కుడి చేయి కుడి కాలు పాదాన్ని పట్టుకోవాలి. ఎడమ చేయి ఎడమ కాలు పైకి ఎత్తకుండా ఉంచాలి. గాలి వదులుతూ ముందుకు. పీల్చుకోవాలి. వదలు. అలా మళ్ళీ 2 కాళ్ళు ఉంచుకొని గాలి వదలడము, పీల్చుకోవడం, వదలడము, పీల్చుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ ఆసనం భూమాసనం. 2 కాళ్ళను పక్కకు బాగా జరిపేసి బాగా స్ట్రైట్ కూర్చోవాలి. గాలి పీల్చుకుంటూ చేతుల పైకి, గాలి వదులుతూ ముందు. మరి తలపైకి ఎత్తి గాలి పీల్చుకొని మళ్ళీ గాలి వదులుతూ గాలి పీల్చుకొని మళ్ళీ వదులుతూ పీల్చుకుంటూ పైకి ఇలా బాగా గాలి వదులుతూ పీల్చుకుంటున్నారా. ఈ ఆసనం వల్ల లెగ్స్కి బాగా స్ట్రెచ్చింగ్ వస్తుంది. చూడండి, బాగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, లెగ్స్కి బాగా స్ట్రెంగ్త్ కలుగుతుంది. అలా మళ్ళీ బాగా 2 కాళ్ళు కల్పించాలి. గాలి వదులుతూ పీల్చుకుంటున్నారు. నెక్స్ట్ ఆసనం సుప్త పవన ముక్తాసనం. సుప్త పవన ముక్తాసనం. 2 కాళ్ళు కల్పించాలి. చేతులు తొడల పక్కన ఒకటి ఉన్నప్పుడు ఆచార్య గారు ఇట్లా పడుకోవాలని ఇట్లా ఉంది. ఇండోర్లో చెప్పకూడదు. లైటింగ్ సరిపోదు. ఎందుకు ఇండోర్లో లైట్ ఉన్నాయి కదా. ఎత్తల పవన్. ఇప్పుడు చేసి రెడీ. సుప్త పవన ముక్తాసనం. ఒకటి అన్నప్పుడు కుడి కాలు మార్చి ఛాతి దగ్గర తీసుకురావాలి. 2 చేతులతో కాళ్ళను పట్టుకొని ఛాతి దగ్గర తీసుకురావాలి. గాలి పీల్చుకుంటూ తలను పైకెత్తి చదివించాలి. 2 పీల్చుకుంటూ కిందికి తల ఎదా. 3 ఎడమ కాలు. 4 5 7 ఎడమ కాలు. 8 బాగా గాలి వదిలాలి, పీల్చుకోవాలి. తర్వాత 2 కాళ్ళు. అలాగే పైకి కిందికి. పైకి వచ్చినప్పుడు 2 కాళ్ళను వీలైనంత పొట్ట దగ్గరికి లాక్కుంటూ ఉండాలి. బాగా పొట్టకు ప్రెజర్ అవుతుంది. పొట్ట తగ్గడానికి బాగా ఆస్కారం. కిందికి మరి పైకి, కింది. అలాగే ప్రక్కలు కుడి ప్రక్క. పీల్చు, వదులుతూ పీల్చుకోండి. అలా
రిలాక్స్ అయినాక మళ్ళీ నిలబడేటప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి కూర్చోవాలి. ఇప్పుడు స్టాండింగ్లో ఆసనం చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఆసనం త్రికోణాసనం. రెండు కాళ్ళను బాగా వెడల్పుగా చాపి రెండు కాళ్ళు బాగా గ్రిప్ తీసుకున్న తర్వాత రెండు చేతులు షోల్డర్తో ఈక్వల్గా ఉంచేసి ఒకటి అన్నప్పుడు కుడి చేయి ఎడమ కాళ్ళ దగ్గర పీల్చుకోండి, వదులుతూ పీల్చుకోండి, వదులుతూ పీల్చుకోండి, వదులుతూ పీల్చుకోండి. రిలాక్స్. బాగా రెండు కాళ్ళు కలిపేసి మరి గాలి వదలడం పీల్చుకోండి. అలాగే మళ్ళీ రెండు కాళ్ళను బాగా చేతులు నడుము మీద ఉంచేసి గాలి వదులుతూ ముందుకు చూస్తూ పీల్చుకోండి, వదులుతూ పీల్చుకోండి, మళ్ళీ వదులుతూ ఇప్పుడు చేతులు నేల మీద సపోర్ట్ ఉంచి కాళ్ళని బాగా స్ట్రెచ్ చేసి తల నేల గడించడానికి ట్రై చేయాలి. నెమ్మదిగా తల పైకి ఎత్తేసి రెండు కాళ్ళు కొంచెం కొంచెం చెప్పి బ్యాలెన్సింగ్ వచ్చిన తర్వాత నిలబడాలి. ఇప్పుడు ఈ స్టాండింగ్ చేసిన ఆసనం వల్ల బాగా లెగ్స్కి స్ట్రెంత్ వస్తుంది. లెగ్స్ బాగా రెడ్యూస్ ఫ్యాట్ అంతా తగ్గితే బాగా లెగ్స్కి స్ట్రెంత్ వస్తుంది. రిలాక్స్. ఇప్పుడు ప్రాణాయామం. ప్రాణాయామం అనగా ప్రాణము అంటే జీవించడానికి కావాల్సిన శక్తి, ఆయము అంటే ఏకాగ్రతతో శ్వాస ధర తీసుకోదాన్ని ఆయము అంటారు. అంటే మనం జీవించడానికి కావాల్సిన ప్రాణశక్తిని ఏకాగ్రతతో తీసుకునే దానిని ప్రాణాయామం అంటారు. ఇప్పుడు తిండి లేకుండా కొన్ని రోజులు ఉండగలుగుతాం, అలాగే నీరు లేకుండా కొన్ని గంటలు ఉండగలుగుతాం. కానీ శ్వాస గాలి పీల్చుకోకుండా కొన్ని సెకండ్లు కూడా ఉండగలదు. అంటే మన గాలి ద్వారా ఆక్సిజన్ బాడీకి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇంతకు ముందుకు ఋషులు కొండల్లో తపస్సు చేసేవారంటే వాళ్ళు ఆహారము నీరు లేకుండా పీల్చే గాలిలోనే నీరు ఆహారము తేమ కలిసి ఉంటాయి కాబట్టి కొన్ని రోజుల నుంచి వాళ్ళు అలాగే చేస్తుంటారు. కాబట్టి ప్రాణాయామం చాలా 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 ఇంపార్టెంట్. ఈ ప్రాణాయామం వలన మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్, హార్ట్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇలా ఇంటర్నల్ పార్ట్స్ ప్రతి ఒక్కటి బాగా పనిచేస్తాయి. ఈ ప్రాణాయామం మనం పీల్చుకునే గాలి వలన ఆక్సిజన్ అయ్యి ఆక్సిజన్ నుంచి మన శరీరానికి కావాల్సిన ప్రాణశక్తిని ఉత్పన్నది. ఆ ప్రాణశక్తి మనం జీవించడానికి కావాల్సింది. కాబట్టి ప్రాణాయామం చాలా 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 ఇంపార్టెంట్. ఆసనాలు మన శరీరాన్ని బాడీ వెయిట్ తగ్గించడానికి, ఫ్యాట్ తగ్గించడానికి, ఫ్లెక్సిబిలిటీ కొరకు. ఈ ప్రాణాయామం వలన ఇంటర్నల్ పార్ట్స్ బాగా పనిచేస్తాయి. కాబట్టి ఆసనాలు ఎంత ఇంపార్టెంటో ప్రాణాయామం అంతకంటే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ముద్ర అంటారు. ఇప్పుడు కుడి ముక్కు నుంచి పీల్చుకునే గాలి మన శరీరానికి వేడిని కలిగిస్తుంది కాబట్టి సూర్యభేది అంటారు. ఎడమ ముక్కు నుంచి పీల్చుకునే గాలి మన శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది కాబట్టి చంద్రభేది అంటారు. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వదిలేయాలి. ఒక్కటి పీల్చుకోవాలి, రెండు వదలాలి, మూడు పీల్చుకోవాలి,
4 వదలాలి. అలాగే గాలి వదిలినప్పుడు పొట్టం లోపలికి, గాలి పీల్చుకున్నప్పుడు పొట్టను ముందుకు. ఇప్పుడు బెలూన్లో గాలి పోతే ఎలా ముందుకు వస్తుందో అట్లా మన ప్రాణాయామం యోగాలో గాలి పీల్చినప్పుడు పొట్టను ముందుకు, గాలి వదిలినప్పుడు పొట్టం లోపలికి తీసుకోవడం. అలాగే ఇప్పుడు ఎడమ ముక్కు నుంచి 1 పీల్చుకోవడం, 2 వదిలేయడం, 3 పీల్చుకోవడం, 4 వదలడం. రిలాక్స్. బాగా గాలి వదులుతూ పీల్చుకుంటున్నాను 2 ముక్కులతో. ఇప్పుడు చేసేది నాడీ శోధన ప్రాణాయామం. అంటే కుడి ముక్కు నుంచి గాలి పీల్చుకొని ఎడమ ముక్కు నుంచి వదలడము, ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చుకొని కుడి ముక్కు వదలడం. ఒక సర్కిల్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఓకే, ఫస్ట్ చెప్తాను చూడండి. కార్బన్ డైఆక్సైడ్ వదిలేసిన మన బాడీలో ఉన్న 1 గాలి పీల్చుకోవాలి కుడి ముక్కు ద్వారా, 2 ఎడమ ముక్కు ద్వారా వదలాలి, 3 మళ్ళీ అక్కడ పీల్చుకోవాలి, 4 కుడి ముక్కుని ద్వారా వదలాలి, 5 పీల్చుకోవాలి, 6 వదలాలి, 7 పీల్చుకోవాలి, 8 వదలాలి, 9 పీల్చుకోవాలి, 10 వదలాలి, 11 పీల్చుకోవాలి, 12 వదలాలి. కుడి ముక్కు నుంచి పీల్చుకుంటాం కాబట్టి మళ్ళీ కుడి ముక్కు నుంచే క్లోజ్ చేయాలి. ఇది నాడీ శోధన ప్రాణాయామం. ఇప్పుడు చేసేది కుంభకం అంటారు. అంటే గాలి పీల్చుకున్నప్పుడు మాత్రమే లాక్ చేయడం, బంధించడం. అంటే మనం పీల్చుకున్న గాలిని కడుపులో కాసేపు ఉంచడం, దాన్ని కుంభకం అంటారు. రెడీ? ఇప్పుడు చూస్తున్న చూడండి. వదిలేయాలి. ఫస్ట్ 1 గాలి పీల్చుకోవాలి, 2 లాక్, 2 ముక్కులను మూసి గడ్డాన్ని ఛాతి కానిచ్చాలి, 3 ఎడమ ముక్కు నుంచి వదలాలి, 4 పీల్చుకోవాలి, 5 లాక్, 6 వదలాలి, 7 పీల్చుకోవాలి, 8 లాక్, 9 వదలాలి, 10 పీల్చుకోవాలి, 11 లాక్, 12 వదలాలి. రిలాక్స్. మరి బాగా గాలి వదలాలి, పీల్చుకోవాలి, గాలి వదలాలి, పీల్చుకోవాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని చేయాలి. ఎందుకంటే మనము పీల్చుకునే గాలి శ్వాస మీద ధ్యాస అంటారు కాబట్టి ప్రాణాయామం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చేసేది కపాలభాతి. కపాలము అంటే పుర్రె, భాతి అంటే షైనింగ్. మనం కపాలం పుర్రెలో ఉన్న భాగాలన్నీ బాగా యాక్టివ్ అయ్యి ఇదిగా ఉంటుంది. ఫోర్స్గా గాలి వదలడము, ఆటోమేటిక్గా గాలిని పీల్చుకుంటుంటాం. మనమేం సపరేట్గా పీల్చుకోవాల్సిన అవసరం లేదు. ఫోర్స్గా గాలిని వదలడము, పొట్టల లోపల లాక్కోవడం ట్రై చేయాలి. అలా స్లోగా ఫస్ట్ 10 టైమ్స్ 12 టైమ్స్ అట్లా రోజుకు ఒక 1 మినిట్కి ఒక 60 స్ట్రోక్స్ రావడానికి ప్రాక్టీస్ చేయాలి. అది రోజువారీ ప్రాక్టీస్ మీద మనకు అలవాటు అవుతుంది. కొంచెం కొంచెం ఫస్ట్ ఒక 10 స్ట్రోకులు, తర్వాత 15, అట్లా స్లోగా ఫోర్స్గా వదలడము, పొట్టల లోపల లాక్కడం, ఫోర్స్గా వదలడము, పొట్టల లోపల.
ఇది చేయడం వల్ల కూడా పొట్ట బాగా తగ్గుతుంది, బాగా డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చేసేది కపాల భస్తిక. ఈ భస్తిక అంటే కొలిమితిత్తులాగా గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి, పీల్చుకున్నప్పుడు ముందుకు వదులుతూ పీల్చుకుంటూ స్లోగా చేసుకుంటూ దాన్ని స్పీడ్గా చేయడానికి ట్రై చేయాలి. ఇది కూడా కాలక్రమేణా రోజువారీగా ప్రాక్టీస్ తర్వాత 1 minute 120 times స్ట్రోక్స్ రావడానికి ట్రై చేయాలి. రెడీ? అలా మరి బాగా గాలి వదలడము, పీల్చుకోవడం, గాలి వదలడము, పీల్చుకోవడం. ఓకేనా మేడం? చాలు కదండి. చూసారుగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా ఇన్స్ట్రక్టర్ అయినటువంటి బి శేషఫణి గారు చాలా చక్కగా యోగాసనాలు ఎలా వేయాలి, క్రమబద్ధంగా మరి అంటే ఒక ప్రశాంత వదనంతో, ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో యోగాసనాలు చేయడం వల్ల మానసిక చైతన్యం పెరుగుతుంది అని యోగా గురువులు అంటుంటారు. అయితే మరి ఇక్కడ చాలా రకాల ఆసనాల గురించి వారు తెలియజేశారు. అలాగే సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, అలాగే యోగాసనాల్లో 15 రకాల ఆసనాల గురించి తెలియజేశారు. వాటి యొక్క విశిష్టత ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ సూర్య నమస్కారం. ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన మన బాడీలో మొత్తం బాడీ అంతా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. ఫార్వర్డ్ బెండింగ్ అవుతాము, బ్యాక్ బెండింగ్ అవుతాము, లెగ్ స్ట్రెచింగ్ అవుతుంది. అలాగే మిగతా ఆసనాల వలన రక్త ప్రసరణ బాగా చేస్తాయి. ఈ ఆసనాలు చేసే దాంట్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంపల్సరీ చేయాలి. అంటే ముందుకు వచ్చినప్పుడు గాలి వదులుతుంటాం, పైకి వచ్చినప్పుడు గాలి పీల్చుకుంటాం. అలా చేయడం వలన మన బాడీలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ బాగా జరగడం వలన మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది. తర్వాత అలాగే వెయిట్ లాస్ అవుతాము, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతాయి, మెయిన్గా యాక్టివ్గా ఉంటాము, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము ప్రతిదినము. కాబట్టి ప్రతిదినం ఆసనాలు వీలైన కొద్దీ సూర్య నమస్కారాలు, సిట్టింగ్ పొజిషన్లో యోగ ముద్ర, స్టాండింగ్ పొజిషన్లో త్రికోణాసనము, ట్విస్టింగ్లో జాను శీర్షాసనం, కొన్ని ఆసనాలు చేయించినాను. ప్రతిదినం ఏదో ఒక ఆసనం అన్నా కనీసం ఒక్కొక్క ఆసనం అర్ధ నిమిషము, వీలైతే 1 నిమిషము, అలా రిపిటేషన్ ఒక్కొక్క ఆసనం మినిమం ఒక 2 times ఆర్ 3 times చేయడానికి ట్రై చేయండి. మీరు రోజుగానే ప్రాక్టీస్ చేసుకుంటే మీకే తెలుస్తుంది దీని రిజల్ట్ ఏముంది అనేది. ఇప్పుడు నేను ఇంత యాక్టివ్గా ఉన్నా అంటే దేవుని వల్ల యోగా 30 ఏళ్ళ నుంచి యోగాసనాలు చేయడం వల్ల ఇంత యాక్టివ్గా ఉన్నాము. ఎలాంటి డిసీజ్ లేకుండా దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నాం. తర్వాత ప్రాణాయామం. ఇప్పుడు ఆసనాల వల్ల మన శరీర ఆకృతి బాగా ఒక షేప్ వస్తుంది. అట్లాగే ఫ్లెక్సిబిలిటీ చెప్పాను కదా, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఫ్యాట్ తగ్గుతాము, వెయిట్ లాస్ అవుతాం. ఈ ప్రాణాయామం వల్ల ఇంటర్నల్ పార్ట్స్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్, అంటే గుండె నుంచి బాగా రక్త ప్రసరణ బాగుతుంది, ఆ ఊపిరితిత్తుల నుంచి. తర్వాత అలాగే డైజెస్ట్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్, ఇలా అన్ని ఇంటర్నల్ సిస్టాలన్నీ బాగా పనిచేస్తాయి. లోపల భాగాలు బాగా పనిచేయాలంటే ప్రాణాయామం ఇంపార్టెంట్. ఈ ప్రాణాయామంలో చెప్పిన కదా, కుడి ముక్కును పీల్చుకునేది సూర్యభేద అంటాం, చంద్రముక్కును పీల్చుకునేది చంద్రభేద అంటాం. తర్వాత నాడీ శోధన ప్రాణం, తర్వాత కుంభకం. అలా డే బై డే ప్రాక్టీస్ని బట్టి ఫస్ట్ సింగిల్ నాస్ట్రల్తో చేయండి. తర్వాత అలవాటైనాక నాడీ శోధన ప్రాణం, అది అలవాటైనాక కుంభకం, అది అలవాటైనాక కపాలభాతి, అది అలవాటైనాక భస్తిక. ఇలా ప్రాణాయామం కూడా చేయడం వల్ల కూడా చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆసనాలు ఎంత ముఖ్యమో ప్రాణాయామం అంతకంటే ముఖ్యం. నా రిక్వెస్ట్ అందరికీ ప్రజలకు కోరుకునేది, ప్రతిదినము రోజు మీ టయాన్ని వీలుని బట్టి 1/2 అవరు, 15 నిమిషాలు, 1 అవర్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. మీరే రోజు టైం పెంచుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆల్ ద బెస్ట్. సో ఇదండి ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని శ్రీ బి శేషఫణి గారు యోగా ఇన్స్ట్రక్టర్గా చాలా చక్కటి సలహాలు, సూచనలు అందజేశారు. నిజంగా ఈరోజు ఒక్కటే యోగా గురించి తెలుసుకోవాలి, యోగాసనాలు చేయాలని మాత్రం ఆలోచించకండి. ప్రతిరోజు యోగా డే కావాలి, ప్రతిరోజు ఆనందంగా ఉండాలి, ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పమే ఇంటర్నేషనల్ యోగా డే. దిస్ ఈజ్ సునీత విత్ కెమెరామెన్ విజయ్ మోహన్ ఫ్రమ్ 1TV న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.